హాయ్ ఫ్రెండ్స్, ఈ సైజు చాలా చిన్న సైజ్ అండి. 29 సైజు. నెంబర్ వచ్చేసి చెస్ట్ 29 అండ్ వేస్ట్ వచ్చేసి 24 అండి. వేస్ట్ వచ్చేసి 24, చెస్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 14.5 వచ్చింది. అంటే డబుల్ చేస్తే మనకు దీనికి ఎంత వస్తుంది? 29 సైజ్ అన్నట్టు. చెస్ట్ 29. హైట్ ఎంత అనేది వీళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చారండి. వీళ్ళు వైజాగ్లో ఉంటారు. ఇన్స్టాగ్రామ్ నుండి వచ్చారండి వీళ్ళు. మెజర్మెంట్ కూడా ఇచ్చారు. తను ప్రెగ్నెంట్ అన్నట్టు. కొంచెం బాడీ అనేది చేంజింగ్ ఉంటుంది కదా బ్లౌజ్కు. నాకు నా వేలో నేను వాట్సాప్ వీడియో కాల్లో మెజర్మెంట్ తీసుకున్నాను వాళ్ళది. అది కంపారిజన్ చేసుకుంటూ ఈ బ్లౌజ్ కుడుతున్నాను. ఎందుకంటే తను నేను చూడలేదు కదా డైరెక్ట్. ఇది అండ్ మెజర్మెంట్స్ చెప్పిన మెజర్మెంట్స్ నేను అడిగిన వాటికి ఏ విధంగా అయితే మెజర్మెంట్స్ చెప్పిందో దాన్ని కంపారిజన్ చేసుకుంటూ నేను ఇప్పుడు కటింగ్ చేస్తానండి. చూడండి ఎలా చేస్తాననేది. ప్రిన్స్ కట్ అయ్యేది. బ్యాక్ హైట్ అయితే ఈ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది, దీనంతే తీసుకోండి అన్నారు. హైట్ నేను ఇక్కడ మనకు ఇక్కడ టెక్స్ వేశారు కదా, బ్యాక్ టెక్స్, అక్కడ నుండి మనకి ఇక్కడ రెడీ అయిన షోల్డర్ ఉంటుంది కదా, అక్కడ నుండి ఇక్కడికి ఇలా పట్టుకొని చూడాలి ఎంత వస్తుంది. 13.5 వచ్చింది హైట్. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ ఒక లైన్ కొట్టుకోవాలి. స్కేల్ మిస్ అయింది, నేను అందుకే టేప్ తోటి చేస్తున్నాను. ఎంత రావాలి మనకు? 13.5 రావాలండి. ఫస్ట్ ముందుగా బ్యాక్ తీస్తున్నాను, తర్వాత పైన కూడా ఖర్చు కోసం తీసుకోవాలి. పైన కింద ఖర్చు మొత్తం ఓవరాల్గా 14.5 అయితే ఖర్చుకు తీసుకోవాలి. తర్వాత దీన్ని ఈ విధంగా అయితే లైన్ కొట్టుకోవాలి. ఓకే, 14.5 హైట్. నెక్స్ట్ హైట్ చూసిన తర్వాత మనం ఏం చూడాలి? షోల్డర్ చూడాలి. ఈ విధంగా నెక్ని ఈ విధంగా ఇలా పట్టుకొని తర్వాత ఆర్మోల్ నుండి ఇక్కడ నుండి ఇక్కడ మిడిల్లో ఒక ఫింగర్ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా అయితే తిప్పాలి. తర్వాత మనకి ఇది కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడికి వస్తుంది. ఇది కొలతలు మెజర్మెంట్ ప్రకారంగా. చెస్ట్ కొలత వచ్చేసి దీన్ని కూడా ఈ విధంగా ఇలా పట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కుట్టు దగ్గర ఒకటి, ఖర్చుకు ఈ విధంగా. తర్వాత ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే టెక్స్ కోసం. ఇప్పుడు మన టేప్ కొలతలు చూద్దాం. ఇదంతా బాడీ ఆది బ్లౌజ్ కొలత. ఇప్పుడు మనం దీనికి మ్యాచింగ్ చూసుకుందాం. మనకు షోల్డర్ ఎంత వాళ్ళది? 14. ఇక్కడ వీళ్ళు 5.5 షోల్డర్ వచ్చిందండి వీళ్ళది. అంటే ఇక్కడ మనము డిజైన్ ఇస్తున్నామండి దీనికి. పావుతక్కువ 5 తీసుకోవాలండి షోల్డరు వీళ్ళు 5.5 ఇచ్చారు, 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నారు. మనకు షోల్డర్ వీళ్ళకి పావుతక్కువ 5, ఎందుకంటే చాలా చిన్న సైజు కదా. ఇది వచ్చేసి వీళ్ళది 5.5 ఉన్నది కదా, దీనికైతే నేను ఇక్కడ 5.5కే పెట్టాను. ఇక్కడ ఎంత ఉన్నదో పావుతక్కువ 5, ఇక్కడ కూడా పావుతక్కువ 5 ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడికి వస్తుంది. ఓకే, వీళ్ళు షోల్డరు చాలా సన్నగా కావాలని అడిగారు అన్నట్టు. ఆర్మోల్ కూడా 14 రావాలండి. ఇక్కడికి ఒకటి 1 ఇంచ్, ఒకటి 1.5 ఇంచుకు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 7, 14 రావాలి కదా. మనకు చెస్ట్ ఎంత? 29. అంటే ఎంత వస్తుంది? 7.5 రావాలి. ఇక్కడికి రావాలి.
అంటే ఆర్మోల్ వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ తీద్దాము, 5.5. ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఆర్మోల్. తర్వాత నెక్ ఇక్కడ వీళ్ళకు 1.5 విడితే రావాలి, ప్లస్ హాఫ్ ఇంచ్, అంటే ఇక్కడ 2.5 మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 2 వస్తుంది. తర్వాత ఇక్కడికి ఫ్రంట్ నెక్ వచ్చేసి వీళ్ళది నెక్ కూడా దీన్ని బట్టే చూసుకోమని చెప్పారండి. ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఓకే అంట. ఫ్రంట్ ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీస్తున్నాం కదా, బ్యాక్ నెక్ చూద్దాము. పైన 2 అయితే 9.5 బ్యాక్ నెక్ ఇస్తున్నాను, కింద 2.5. దీనికి ఈ విధంగా అయితే లైన్ కొడుతున్నాను. ఓకే, తర్వాత దీనికి డిజైన్ ఇచ్చుకోవాలి. పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చుకు వదిలి పెట్టేస్తాము. ఓకే, తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్, ఇక్కడికి 2 ఇంచెస్, ఇక్కడికి 2 ఇంచెస్, మొత్తం 2 ఇంచెస్ గ్యాప్ తోటి తీసాను. ఈ 2 ఇంచెస్లో 1 ఇంచ్ అనేది సెంటర్ చిన్న మార్క్, ఇక్కడ 1 ఇంచ్ చిన్న మార్క్, ఇక్కడ 1 ఇంచ్ చిన్న మార్క్. ఓకే, ఎక్కువ రావద్దు, కట్ చిన్నగా రావాలి, ఈ విధంగా రావాలి. ఇక్కడికి లోపలికి కొంచెం లోపలికి పోవాలి, తర్వాత ఈ విధంగా, తర్వాత ఇది ఇలా బయటికి, ఇక్కడ కింద స్వీట్ ఆర్ట్ నిక్ లాగా రావాలి. ఇది బ్యాక్ నెక్ అండి. తర్వాత మనకు ఎంత చెస్ట్ 7.5 రావాలి కదా. తర్వాత ఇక్కడ వీళ్ళది ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి కొంచెం ఇది లూజ్ అనేది ఎక్కువ తీసుకుంటాము. ఇది పైన ఎంత తీసుకున్నామో కింద అంతే తీసుకుంటాము, ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా. చెస్ట్ ఎంత ఉందో నడుము కూడా అంతే తీస్తున్నాను, ప్లస్ 1 ఇంచ్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకు. మొత్తం ఎంత 10.5, ఇక్కడ ప్లస్ 2 ఇంచెస్ అంటే 9.5 వచ్చింది. ఇక్కడ వచ్చేసి అంటే ఇక్కడ 1 ఇంచ్ దీనికంటే ఇది ఎక్కువ వచ్చింది. చెస్ట్ కంటే కొంచెం లూజే ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ తర్వాత కొంచెము చెస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఒక 1 ఇంచ్ అయితే లూజ్కి ఇచ్చేసాను. కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీని బేస్గా ఫ్రంట్ పార్ట్
ఇలా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి, మనకి ఎంత ఉంది అనేది బ్యాక్ పార్ట్. తర్వాత జస్ట్ మన ఖర్చుకు ఎంత పెడతాము, 1/2 ఇంచా 1/4 ఇంచా అనేది ఎంత పెడతామో దాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ ఎడ్జులు రెండు ఈక్వల్గా వచ్చేటట్టు చూడండి. ఓకే, తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎంత, ఇప్పుడు దీనికంటే ఇది ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ ఎంత ఉందో అంతే. ఇక్కడ మనకి ఎంత 4.5 పెట్టాము నెక్, షోల్డరు ఇది చెక్ చేసుకోవాలి, ఇది పెట్టుకోవాలి సేమ్. తర్వాత ఫ్రంట్ నెక్ మనము ఇందాక ఇక్కడ చెక్ చేసుకున్నాం, పెట్టుకున్నాం కదా, 6 రావాలి. 6.5కి ఇస్తున్నాండి నేను పైన ఖర్చుతోటి. ఓకే, ఇది ఇక్కడ 2 కదా, ఇక్కడ 2.5 కావాలి, ఇక్కడ 2.5. తర్వాత ఈ 2 కలపాలి. ఇదంతా 6.5 కదా, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఫస్ట్ ఖర్చు వదిలి పెడతాము. 1.5 1.5. ఓకే, ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఇవ్వాలి. ఫ్రంట్ స్వీట్ ఆర్ట్ నెక్ లాగా వస్తుంది కట్ వర్క్ తోటి. తర్వాత ఇక్కడ లోతు అనేది 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఇక్కడికి 5 ఇంచెస్. తర్వాత వీళ్ళది చెస్ట్ పాయింట్ 10 అన్నారు. సెవెన్ రావాలి. ఇలా చెస్ట్ పాయింట్ 10 అన్నారు, 10.5 తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి 11.4 తీసుకున్నాను. ఫోర్ తీస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ మనం స్టిచ్ చేస్తాము, ఇక్కడ 1/2 ఇంచ్ కూడా స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి 4 తీస్తున్నాను. మనకి ఇక్కడ 4.5 తీసుకున్నాం కదా శంక, ఇది ఎంత వచ్చింది, 6 వచ్చింది అన్నట్టు. శంక రౌండ్ 6. ఇది లోతు, ఇదేమో బ్యాక్ పార్ట్. ఓకే, తర్వాత ఇక్కడ 4 తీసుకున్నాం కదా, ఇక్కడ ఎంత తీసుకున్నాం 4, దీనికంటే ఒక 1/2 ఇంచ్ మైనస్ చేయాలి. 3.5. ఇక్కడికి 2 ఇంచెస్. ఓకే, షేప్ వీళ్ళది ఎంత 12.5 అంటే 13.5 తీసుకోవాలి. ఈ విధంగా ఇలా వస్తుంది. స్క్రీన్ మిస్ అయింది. ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 ఇంచ్. ఇది ఫ్రెండ్స్ కట్.
ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాము. ఫస్ట్ అయితే ఒక లైన్ స్ట్రైట్గా కొట్టుకోవాలి. తర్వాత ఖర్చుకు ఇలా హ్యాండ్ వచ్చేసి పొడవు 11 తీద్దాము. 11.5 ప్లస్ 2 ఇంచెస్ ఫోల్డింగ్ ప్రిల్కు. ఓకే, మొత్తం విత్ ఇది ఎంత వచ్చిందంటే 12. దీని నుండి -3 చేయాలి. 1 2 3 అంటే 9 చేయాలి. 9 ఇటుకు వస్తుంది. ఇక్కడ వీళ్ళది ఎంత వచ్చింది? 17 తీసుకున్నాము. ఓకే, ఇది ఇక్కడ పిల్లు. వీళ్ళ హ్యాండ్ అయితే మరి సన్నగా ఉన్నారండి. లైనింగ్ ఆధారంగా మనం ఏదైతే లైనింగ్ కట్ చేసుకున్నామో దాన్ని బట్టే ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కటింగ్ చేద్దామండి. మొత్తం యాజ్ స్టేజ్గా అయితే అలానే తీసుకోవాలి. మీరు నా వీడియోస్ ఏది గమనించినా కానీ నేను లైనింగ్ ఎంత కట్ చేసుకుంటానో మెయిన్ క్లాత్ కూడా అంతే కటింగ్ చేస్తానండి. చూడండి, ఈ బ్లౌజ్ అయితే తనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనని అడిగి తను ఒప్పుకుంటే నేను తన వీడియోస్ ఫొటోస్ షేర్ చేస్తానండి. తనకు ఫిట్టింగ్ అయితే సూపర్ వచ్చిందండి. తను నాకు ఫొటోస్ పెట్టింది, కానీ నేను ఇంకా ఆన్లైన్లో పెట్టనా అని చెప్పేసి అడగలేదు. ఒకవేళ తను ఒప్పుకుంటే మాత్రం నేను పెడతాను. సేమ్ మనము లైనింగ్ని అయితే ఎలా కట్ చేసుకున్నామో అలానే డిజైన్ అయినా సరే నేను డైరెక్ట్ కట్ చేసుకుంటాను. స్టిచ్చింగ్ వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్లో అడగండి, స్టిచ్చింగ్ వీడియో కావాలి అని. దాన్ని బట్టి నేను ఆ వీడియోని ఎడిటింగ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి డిజైనర్ బ్లౌజ్ తోటి మళ్ళీ కలుస్తూనే ఉంటాను మీతో. ఓకేనా, బాయ్.